ప్రభుదినమని గుర్తెరిగి ఈ మధ్యాహ్నకాల సమయమందు మన తండ్రి అయిన దేవుని ఆరాధించుటకు ఇక్కడ చేరినటువంటి మీ అందరికీ కూడా ప్రభునామను వందనాలు తెలియజేస్తున్నాం. వాక్యపఠనం చేసుకొని కొద్ది నిమిషాల పాటు దేవుని యొక్క లేఖన భాగాలను మనం ఆలోచించేద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 32-33 వచనాలు వాక్యపఠనంగా చదువుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 32-33, 32వ వచనం 33వ వచనం సోదరులు శ్యామ్ గారు చదివి వినిపిస్తారు. ఓకే అండి, సోదరులకు వందనాలు. ఇప్పుడు ఈ చదివినటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఈ సామెతల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ భూమి మీద మానవుడు ఎలా ఉండాలి, లేదంటే తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి, అధికారులతో కానీ, ఈ భూమి మీద సింపుల్గా చెప్పాలంటే ఎలా ఉండాలో చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. అది ఇంకా సింపుల్గా చెప్పాలంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలము అనేటువంటి సందేశాన్ని ఈ యొక్క సామెతల ద్వారా మనం తెలుసుకునవచ్చు. అయితే ఇక్కడ బుద్ధిహీనుల గురించి చెప్తూ, జ్ఞానం లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు. అయితే 33వ వచనంలో, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. ఇక్కడ దేవుని యొక్క ఉపదేశములను అంగీకరించేవాడు ఎలా ఉంటాడంట? సురక్షితంగా ఉంటాడు. ఆ వ్యక్తి ఎలాంటి కీడు వచ్చునన్న భయం ఉండదంట, భయం లేక నెమ్మదిగా జీవిస్తాడంట. అయితే ఇక్కడ 33వ వచనాన్ని ఆధారం చేసుకొని మనము ఈరోజు పాఠాన్ని ఆలోచించబోతున్నాం. దేవుని ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును. అయితే ఎలా నివసిస్తాడు? అతని కీడు వచ్చినను భయం లేకుండా నెమ్మదిగా నివసిస్తాడు అని చెప్పేసి చెప్తున్నాడు. అది ఎలా అని చెప్పేసి ఈరోజు మన పాఠం ద్వారా మనం నేర్చుకున్నాం. అయితే మొదటిగా ఇక్కడ ఉపదేశం అనేటువంటి పదానికి అర్థం కనుక మనం చూస్తే, బోధించడం లేక నేర్పించడం అని మనం చూడవచ్చు. ఈ భూమి మీద ఎంతోమంది బోధలు చేస్తుంటారు. అయితే మరి ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ స్కూల్లో పిల్లలు కానీ, లేకపోతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళని కానీ మనం చూస్తే, వారు ఏం చేస్తారు? వారికి ఉన్నటువంటి సిలబస్ని ఒకవేళ ఇన్ టైంలో కంప్లీట్ కాకపోతే స్పెషల్ తరగతులు పెట్టి మరి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ సిలబస్ని ఆ టీచర్లు ఏం చేస్తారు? కంప్లీట్ చేస్తారు. అవునా? ఎందుకు? దానికి ఒక ఉద్దేశం ఉంది. పాస్ అవ్వలేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం కదా. అలాగే దేవుడు కూడా ఆయన ఉపదేశములను విని ఈ భూమి మీద మానవులు చక్కగా బ్రతికి తిరిగి మళ్ళీ నిత్యత్వంలోకి ఆయనతో ఉండుటకు వెళ్ళాలనేదే దేవుని ఉపదేశంలో వెనక ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందులో భాగంగా అసలు ఈ ఉపదేశములను గురించి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి ఏం తెలియజేస్తున్నాడో కొద్ది నిమిషాల పాటు మనం చూద్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము మొదటిగా ఆయన ఉపదేశముల గురించి ఏం చెప్తున్నాడు ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 4వ వచనం. నా ప్రజలారా, రైట్, ఉపదేశములు ఎక్కడి నుండి బయలుదేరతాయి? దేవుని యొద్ద నుండి బయలుదేరతాయి. అంటే ఈ భూమి మీద చాలామంది చేస్తారండి. ఏదైనా తప్పు చేసినప్పుడు మన ఎదుటి వాళ్ళు
లేదంటే స్కూల్లో పిల్లలకి టీచర్లు, మరి ప్రాముఖ్యంగా ఈ భూమి మీద దేవతలు, దేవుళ్ళు అనబడిన వారి దగ్గర పనిచేసేటువంటి వారు అనేక మంది ఉపదేశాలు చేస్తారు. కానీ అవి ఓన్లీ తాత్కాలికమైనవి మాత్రమే. మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఉపదేశములు ఆయన దగ్గర నుంచి బయలుదేరతాయి. ఆ ఉపదేశములు కనుక మనం అంగీకరిస్తే అవి నిత్యము దేవునితో ఉండుటకు దారితీస్తాయి. ఈ భూమి మీద ఉండేటప్పుడు చేసేటువంటి మన తోటి వారు చేసేటువంటి ఉపన్యాసాలు, ఉపదేశములు అవి దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి పనికొస్తాయా? అవి ఏమాత్రం పనికిరావండి. కేవలం దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఉపదేశాలను కనుక మనం గైకొంటే అవి మాత్రమే నిత్యము ఆయన దగ్గరకు ఉండటానికి మనల్ని నడిపిస్తాయి. అదేవిధంగా ఈ 19వ కీర్తనలో 8వ వచనం, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. చాలండి. యెహోవా ఉపదేశములు ఎలాంటివి? నిర్దోషమైనవి. అంటే వాటిలో ఏ విధమైనటువంటి దోషం లేదు. ఆయన పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపి. ఆయన గుణగణాల గురించి చెప్తూ ఆయన ఎలాంటి వాడంట? నీతిమంతుడు. ఆయన ఎలాంటి దోషం లేదండి. ఆయన ఉపదేశంలో ఎలాంటి దోషం లేదు. కాబట్టి ఆయన ఉపదేశాల్లో ఎలాంటి దోషం లేదు కాబట్టి మనల్ని ఎలా ఉండమంటున్నాడు? అది ఆయనలా ఉండమంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో చెప్తూ, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో చెప్తూ, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులైయుండుడి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన దేవుడు, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును ఏ విషయాల్లో పరిశుద్ధుడై ఉంటున్నాడు? సమస్త ప్రవర్తన యందు. ఇక ఇది లేదు ఇది లేదని చెప్పడానికి లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ప్రేమాస్వరూపి, ఆయన ఎలాంటి దోషం లేదు. కాబట్టి ఆయనలాగే ఆయన ద్వారా సృష్టింపబడిన మనల్ని కూడా ఆయనలాగే ఉండమంటున్నాడు. అదేవిధంగా సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 31వ వచనం చూస్తే, సామెతల గ్రంథం 15వ అధ్యాయము రైట్. ఈ ఉపదేశాలు ఎలాంటివి? జీవార్థమైనవి. జీవము అంటే దానికి ఒక మీనింగ్ ఉందండి. జీవము అంటే ఎప్పటికీ మార్పు చెందని శ్రేష్టమైన దేవుని గుణలక్షణం. అంటే ఈ దేవుని యొక్క ఉపదేశాలు జీవార్థమైనవి, అంటే జీవంతో కూడినవి. అందుకే దేవుడు మానవుని సృష్టించేటప్పుడు కూడా ఎలా సృష్టించాడు? ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం, తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను సృజించను. అక్కడ తన స్వరూపము, తన పోలిక అంటే ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలన్నిటిని కూడా మానవులో పెట్టి సృజించాడండి. కాబట్టి ఈరోజు మనము దేవుని చేత నిర్మించబడినటువంటి, సృష్టించబడినటువంటి మనము ఎలా ఉండాలి? మార్పులు ఉండకూడదు. ఆ జీవం అనేటువంటి మాటకి ఎప్పటికీ మార్పు చెందని శ్రేష్టమైనటువంటి దేవుని గుణలక్షణం అనే మాట ఏదైతే ఉందో, ఆయన ద్వారా సృష్టించినటువంటి మనలో కూడా ఎలాంటి మార్పులు ఉండకూడదండి. అందుకే ఆయన ఉపదేశాలని వినమంటున్నాడు. అవి ఎప్పుడైతే మనం వింటామో ఆయనలాగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మరి ఆయన ఉపదేశాలు దేవుని యొద్ద నుంచి బయలుదేరుతాయని, అవి నిర్దోషమైనవని, అవి జీవార్థమైనవి అని చెప్పేసి మనం నేర్చుకుని ఉన్నాం. మరి ఆ దేవుని ఉపదేశముల పట్ల క్రైస్తవమైనటువంటి మన వైఖరి ఎలా ఉండాలి? లేదంటే ఆ దేవుని ఉపదేశముల పట్ల ఈ భూమి మీద విశ్వాసంలో అనబడేటువంటి వారి యొక్క వైఖరి ఎలా ఉండాలో చూద్దాం.
119వ కీర్తనలో చెప్తూ, ఈ భూమి మీద దేవుని యొక్క ఉపదేశాలను గైకొనేటువంటి ఆయన విశ్వాసులు లేదంటే క్రైస్తవులు ఎలా ఉండాలి అంటే 119వ కీర్తన 159వ వచనం, యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. అంటే ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనందరం కూడా ఆయన యొక్క ఉపదేశాలని ఏ విధంగా ఎంచుకోవాలి? ప్రీతికరంగా, అనగా ఇష్టకరంగా ఎంచుకోవాలండి. అంటే ఎప్పుడైతే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకదాని మీద ఒక ఇష్టతరం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఆహారం అంటే బాగా ఇష్టపడతాం. ఆ ఇష్టపడేటప్పుడు దాన్ని ఈరోజు తినబోతున్నాం అంటే ఆ వ్యక్తి యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంటుంది? దాన్ని తెచ్చుకోవడానికి పోయినప్పటి నుంచి దాన్ని తీసుకొచ్చి సిద్ధపరిచి ప్రిపేర్ చేసి దాన్ని కుక్ చేసుకుని తినేటప్పుడు ఎంత ఆస్వాదిస్తాడండి, చాలా ఇష్టంగా ఆస్వాదిస్తాడు, అవునా? అదేవిధంగా దేవుని యొక్క ఉపదేశముల పట్ల ఈ భూమి మీద మన యొక్క వైఖరి కూడా అంతే ప్రీతికరంగా ఉండాలి. ఎందుకు? వాటిని ఎప్పుడైతే మనం అంత ప్రీతికరంగా ఉంటామో అంత బాగా వాటిని ఆచరణలో పెడతాం, అవునా? ఇష్టం లేని పని మనం ఏదైనా చేయగలమా? ఒకవేళ బలవంతంగా చేయించినా ఏదో చేయాలి కాబట్టి నామమాత్రానికి చేస్తాం. దాన్నే మనం ఎంతో ఇష్టంగా ఎంచుకుంటే చక్కగా చేయొచ్చు అండి. ఎలాంటి అబ్స్ట్రక్షన్ మీన్స్ ఎలాంటి దానిలో ఎదుటివారు పేరు పెట్టకుండా చేస్తాం అన్నమాట. అందుకే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో 7వ వచనం కనుక మనం చూస్తే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. మన ప్రవర్తన ఎప్పుడైతే దేవునికి ప్రీతికరంగా ఇష్టంగా ఉంటుందో, ఈ భూమి మీద మనకి ఎవరైనా శత్రువులు ఉంటారా? భూమి మీద శత్రువులు లేకపోతే మనం ఎంత ఆనందంగా ఉంటామండి. మనల్ని ఒక మాట అనేవాళ్ళు ఉండరు. అందరం మనం ప్రేమించే వాళ్ళు అయితే ఎట్లా ఉంటుంది మన పరిస్థితి? అందుకే ఆయన యొక్క ఉపదేశాలను కనుక మనం అంగీకరించి వాటిని ఆచరణలో పెడితే మనం ఈ భూమి మీద ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది. అప్పుడు ఈ భూమి మీద మనకి శత్రువులు అనేవాళ్ళు ఉండరు. అంటే ఇక్కడ ఈ శత్రువులు అనేవాళ్ళు ఉండరంటే, నెంబర్ 1, మనం గనక దేవుని ఉపదేశాలను అంగీకరిస్తే మనం ఎలా ఉండాలో తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు ఎవరి ద్వారా అయినా, మన బంధువుల ద్వారా కానీ, లేకపోతే ఈ బయట ఎవరి ద్వారా, మన ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళ ద్వారా కానీ ఏమన్నా ఇబ్బందులు వచ్చినప్పటికీ మళ్ళీ వెంటనే తెల్లారి ఏమైనా మనకు ఎదురుపడినప్పుడు వందనాలు సోదర, వందనాలు సోదరి అంటే ఏమవుతుందండి? సెటిల్ అయిపోతుంది అంతటితోటి. వాళ్ళు మన మీద ఎంత అయిష్టత పెట్టుకున్నా ఇంటికి పోయాలని ఆలోచిస్తారు, అరే పలకరించాడే, మనం కూడా ఈసారి ఎదురుపడ్డప్పుడు పలకరిద్దామని. కాబట్టి ఆయన ఉపదేశాలని కనుక మనం ఒడిసి పట్టుకొని మన హృదయంలో పెట్టుకుని వాటిని గైకొంటూ ఉంటే, ఆయనకి ప్రీతికరంగా ఉంటే, ఈ భూమి మీద మనకి శత్రువులు అనే వాళ్ళు ఉండరు. అదేవిధంగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనంలో, ఈ భూమి మీద దేవుని ఉపదేశముల పట్ల మనం ఏ విధంగా ఉండాలంటే, రైట్, జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందుడి. అనగా ఇక్కడ ఒక 4 విషయాలు చెప్పాడు. ఆ 4 విషయాల్లో భాగంగా ఉపదేశాలను కూడా ఇంక్లూడ్ చేసి ఉన్నాయి. ఏమేంటి అవి? విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును ఏ విధంగా ఉండాలంట? అభివృద్ధి పొందుతూ ఉండాలి. అభివృద్ధి పొందడం ఉండమన్నారా? ఏదో నామకే వస్తుగా అలా ఉండమన్నారండి. వాటి యందు, దేవుని యొక్క ఉపదేశముల యందు అభివృద్ధి పొందుతూ ఉండాలా. అంటే అభివృద్ధి పొందడం అంటే ఏంటంటే, కొత్తగా ఒక వ్యక్తి
సంఘంలోనికి బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం ద్వారా సంఘంలోకి చేర్చబడ్డాడు. ఆ చేర్చబడినటువంటి వ్యక్తి యొక్క వైఖరి ఎలా ఉంటుంది? మొట్టమొదటిగా ఆయన నిత్యము దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుతూ ఉండాలి. తర్వాత నెక్స్ట్ స్టేజ్ సంఘంలో ప్రార్థన చేసేటువంటి స్థాయికి ఎదగాలి. ఆ తర్వాత బోధించేటువంటి స్థాయికి ఎదగాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఈ అభివృద్ధి పొందేటువంటి విషయంలో క్రీస్తు స్వరూపాన్ని దినదినం మనం సంపాదించుకునే విషయంలో చివరి మెట్టేదండి మన శత్రువులను సైతం ప్రేమించేటువంటి స్థాయికి ఎదగాలి. ఇది అభివృద్ధి పొందడం అంటే. ఈ విధంగా మనం ఎదగాలండి. కొంతమంది సువార్థికుల్ని నేను చూస్తాను, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, బోధలు చేస్తూనే ఉంటారు, కానీ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఆ జీవనం అదే జీవనం మళ్ళీ. కానీ ఈ దేవుని యొక్క ఉపదేశాలను అంగీకరించేటువంటి వ్యక్తి ఎలా ఉండాలి? అభివృద్ధి పొందుతూ ఉండాలి. ఆయన ఉపదేశముల విషయంలో డీగ్రేడింగ్ అవ్వకూడదండి, పడిపోకూడదు. కాబట్టి ఆయన ఉపదేశాలను గైకునేటువంటి విషయంలో వాటిని మనం ప్రీతికరంగా ఎంచుకోవాలి. అదేవిధంగా వాటి యందు మనం అభివృద్ధి పొందుతూ ఉండాలి. అదేవిధంగా సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఆయనకు ఉపదేశముల పట్ల మనం ఈ భూమి మీద విశ్వాసులు అయినటువంటి మనం ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారంటే దేవుడు సామెతల గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం, ఉపదేశమును విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకో అంటున్నాడు. వాటిని విడిచిపెట్టొద్దు. కాబట్టి దేవుని యొక్క ఉపదేశముల విషయంలో నువ్వు గట్టిగా ఉండు, దాన్ని జార విడచొద్దు. అలా గనక ఉంటే దానివల్ల ఏంటంట? అది నీకు జీవము. ఆ ఉపదేశములు కనుక నువ్వు పట్టుకొని ఉంటే, వాటి యందు నిరీక్షణ కలిగి నమ్మకంగా ఉంటే అది నీకు జీవము కనుక దాన్ని పొందియుండుము. అది జీవము, నిత్య జీవానికి దారితీస్తుంది అది, దాన్ని కనుక మనం పట్టుకొని ఉంటే. కాబట్టి ఈ భూమి మీద క్రైస్తవులము లేకపోతే విశ్వాసమైనటువంటి మనము ఆయన యొక్క ఉపదేశముల పట్ల ఏ విధంగా ఉండాలి? వాటిని ఎంతో ప్రీతికరంగా ఇష్టంగా ఎంచుకోవాలి. అదేవిధంగా వాటి యందు అభివృద్ధి పొందాలి. అదేవిధంగా వాటిని గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు? అవి మనకు జీవము. అదేవిధంగా ఇక్కడే 3వ అధ్యాయం 1వ వచనం చదివితే ఆ ఉపదేశంలో ఏం చేయాలో చెప్తున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనం చదివితే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. వాటిని మరవద్దు, వాటిని గైకొనమంటున్నాడు. వాటిని కనుక అలానే మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ గట్టిగా పట్టుకొని ఉంటే కింద చెప్తున్నాడు, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు. అది విషయం. వాటి పట్ల మనం ఆసక్తి కలిగి వాటిని మర్చిపోకుండా మన బాసికల నడుమ వాటిని పెట్టుకొని వాటిని నిత్యం పఠిస్తూ ఉంటే అవి దీర్ఘాయువును సుఖజీవంతో కూడిన సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. అంటే ఇక్కడ సింపుల్గా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తూ ఉంటే చక్కగా భూమి మీద బ్రతుకుతావు. నీకు ఎలాంటి విరోధులతో పక్క వేరే ఎవరితో కూడా నీకు వైరం ఉండదు. కాబట్టి శాంతితో సుఖజీవంతో బ్రతుకుతాం అంటున్నాడు. అందుకే మనకి వివాహ విషయాల్లో కూడా అన్యుల్ని చేసుకోవద్దు అంటున్నాడు. అలాంటి పరిస్థితి ఏడకి దారితీస్తుందండి. వారికేమో దేవుని వాక్యం తెలియదు, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏమో కరెక్ట్గా సరిగా చెప్పలేక ఎలా ఉంటుందండి. వాళ్ళేమో లోకానుసారమైన జీవితం జీవిస్తారు. మధ్యలో ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందండి? శాంతికరమైన వాతావరణం ఉండదు. ఆ దిగులతోనే చచ్చిపోతారు కొంతమంది తల్లిదండ్రులు. అందుకండి మనతోటి విశ్వాసులతోనే మనం ఇవ్వందాలి. అంతేగాని కట్నం అడగరనో లేకపోతే వీళ్ళు ఎదురాడి గొడవపడతారు అని కాదు అని ఆ విషయాలు కాదు. విశ్వాసంలో కనుక మనం ఈక్వల్గా ఉంటే ఎలా ఉంటుందండి? ఒకే విశ్వాసం ఉంది కుటుంబంలో,
తల్లిదండ్రులు ఒకే సంఘానికి, పిల్లలు ఒకే సంఘానికి, కోడళ్ళు, మనవాళ్ళు అందరూ కలిసి ఒకే విశ్వాసంలో ఉంటే ఎలా ఉంటుంది? ఆ ఇంట్లో సంతోషం కూడా, ఆనందం భూమి మీదే, దిగులు ఉండదు, చక్కటి వాతావరణం ఉంటుంది. సుఖజీవంలో శాంతితో కూడినటువంటి వాతావరణంలో మనం బ్రతుకుతాం. కాబట్టి ఈ భూమి మీద మన అందరం కూడా దేవుని ఉపదేశంలో ఎంతో ప్రీతికరంగా ఎంచుకుంటూ, ఆయన ఉపదేశం పట్ల అభివృద్ధి చెందుతూ, వాటిని గట్టిగా పట్టుకొని వాటిని మర్చిపోకుండా స్థితిలో మనం ఉండాలి. మరి అందరూ గుర్తుపెట్టుకుంటున్నారా? దేవుని ఉపదేశంలో మర్చిపోయారంటే ఏందండి దాని అర్థం? ప్రార్థన చేయలేరు, దేవుడి వాక్యాన్ని చదవలేరు, ఆయన సన్నిధానంలో కనపడలేరు. ఫైనల్గా ఒక దినానికి ఎదురుపడినా కూడా తప్పించుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. ఏమంటే ఏమో అడుగుతారేమో, నేను ఇంతకాలం నేనేమైపోయారని అడుగుతారేమో, మన తోటి సహోదరుల దగ్గర నుంచి కూడా తప్పించుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందండి. కాబట్టి ఆయన ఉపదేశాలని మనం గట్టిగా పట్టుకొని జీవానికి దారితీస్తాయి కాబట్టి వాటిని వదలకుండా వాటిని గట్టిగా పట్టుకుందాం. అయితే ఇక్కడ మరి ఆ ఉపదేశాన్ని అంగీకరించేటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది? దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించినట్లయితే వారి యొక్క స్థితి ఈ భూమి మీద ఎలా ఉంటుంది అంటే, సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము 17వ వచనం చూస్తే, ఉపదేశమును అంగీకరించేవాడు, అది ఈ ఉపదేశంలో అంగీకరించేటువంటి పరిస్థితి ఎలా ఉన్నాడు? జీవమార్గంలో, అనగా దేవుడు కోరుకునేటువంటి మార్గంలో ఉన్నారు. మరి ఈ జీవమార్గంలో ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందండి? మన తోటివారు మనకిచ్చేటువంటి ఆ గౌరవం ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఒక సువార్థికుడు ఇంటికి వస్తే మనం ఎలా ట్రీట్ చేస్తామండి? చక్కగా రాగానే, ఒకవేళ మనం కనుక ట్యాప్ వాటర్ తాగుతుంటే చక్కగా ఒక మినరల్ వాటర్ బాటిల్ కొనిచ్చిస్తాం లేదా? అలాగే చక్కగా టీ పెట్టిస్తాం. మన ఇంట్లో ఉన్నటువంటి ఒక మంచి కప్పులో, కొత్త కప్పులో ఇస్తామా లేదా? దేవుని యొక్క ఉపదేశాలను అంగీకరిస్తూ జీవ మార్గంలో ఉండేటువంటి వారి పరిస్థితి అంత గౌరవంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరన్నా ఒక 10 మంది అల్లరిచిల్లరగా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకో పక్కన చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి వ్యక్తి వారి దగ్గరికి, లేకపోతే వారి మందు నుంచి వెళ్తున్నప్పుడు వీళ్ళే మాట్లాడుకునేటువంటి మాటల విషయంలో ఆపేస్తారా? ఆపేరా? అది ఆ గౌరవం, ఆ మర్యాద అంటే అంత అద్భుతంగా ఉంటుందండి. ఆయన ఉపదేశాలను అంగీకరించి ఆయన యందు మనం భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే మన తోటి వాళ్ళే మనల్ని గౌరవిస్తారు. వారు ఎలాంటి మార్గంలో ఉన్నట్టు? జీవ మార్గంలో ఉన్నట్టు. ఈ జీవ మార్గంలో ఎవరైతే ఉంటారో వారికి ఈ భూమి మీదే ఐఏఎస్ఏ మార్క్ వేసినట్టండి. ఇప్పుడు మనం తినేటువంటి ఫుడ్స్ మీద వేస్తారు ఐఏఎస్ఐ అని, అంటే ఇండియన్ స్టాండర్డ్స్ నార్మ్స్ ప్రకారం అది ధృవీకరించబడింది, దీనిలో ఎలాంటి దోషం లేదు, ఇది తినడానికి మంచిదని చెప్పేసి మనం తినేటువంటి ప్రతి ఆహారం మీద వేస్తారు. మీరు గమనించట్లేదు? అలాగే దేవుని యొక్క ఉపదేశాలను అంగీకరించే వారి పట్ల వారి పరిస్థితి కూడా ఈ భూమి మీద స్టాంప్ వేసేసినట్టే, ఎలిజిబుల్. అదేవిధంగా ఇక్కడ సామెతల గ్రంథంలోనే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలోకి వెళ్తే, ఆయన యొక్క ఉపదేశంలో అంగీకరించేటువంటి వారి స్థితి ఈ భూమి మీద ఎలా ఉంటుంది అంటే 33వ వచనం. మనం చదువుకున్నట్టు లేఖన ప్రకారంలోనే 33వ వచనం, 1వ అధ్యాయము 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా నివసిస్తాడు, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడు. అంటే దేవుని యొక్క ఉపదేశంలో అంగీకరించే వారు సురక్షితంగా ఉంటాడు. ఆయన ఉపదేశంలో ఎవరైతే అంగీకరించారో, నమ్మి పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం ఎవరైతే పొందారో
వారు ఎలా ఉంటారంట? సురక్షితంగా ఉంటారు. సురక్షితం మీన్స్ సంఘం అనేటువంటి, ఈ భూమి మీద సంఘం అనేటువంటి పరిధిలోనికి చేర్చబడతారు. తర్వాత లైన్లో, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును. రైట్, ఆ సంఘంలో చేర్చబడ్డాడు. ఆ సంఘంలో చేర్చబడినటువంటి వ్యక్తికి అనారోగ్య సమస్య వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్లు ఇక నీవు బ్రతకవయ్యా అని చెప్పారు. దేవుని ఉపదేశాన్ని అంగీకరించి కరెక్ట్ జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందండి? భయపడతాడా? నువ్వు చనిపోతావు అంటే భయపడతాడా? భయపడటం అంటే, ఒకవేళ ఇప్పుడు దాకా వాళ్ళ తల్లిదండ్రులకో లేదంటే కుటుంబ సభ్యులకో రక్త సంబంధికులకో దూరం అయ్యేతాడనేటువంటి భయం ఉంటుంది, అది కామనే. కానీ చనిపోయినప్పటికీ నేను నా దేవుడైనటువంటి యెహోవాతో, తండ్రితో నేను ఉంటానని భయం ఉంటుందా? ఉండదండి. ఆయన హ్యాపీగా బ్రతుకుతాడు. ఈ భూమి మీద తాత్కాలికమైనటువంటి భయం ఉండదు. నేను మరణించినను, కీడు వచ్చునను భయం లేక నెమ్మదిగా ఉంటాడు. ఇప్పుడు ఎవరికి భయం ఉంటుంది? భూమి మీద దేవుడు అంటే లెక్క చేయకుండా నచ్చినటువంటి మార్గంలో బ్రతుకుతూ విచ్చలవిడి జీవితాన్ని బ్రతికిన వారికి భయం ఉంటుంది. ఎందుకు? నేను చనిపోతే నా పరిస్థితి ఎలా ఉంటుందో అని. కానీ దేవుని యొక్క ఆజ్ఞలను, మాటలను, ఆయన యొక్క ఉపదేశాలను అంగీకరించినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడండి? ధైర్యంగా ఉంటాడు. ఎందుకు? మరణానంతరం జరిగేటువంటి సంగతుల గురించి అతనికి అవగాహన ఉంటుంది కాబట్టి. అబ్రహాము రోమున ఆనుకొని ప్రశాంతంగా నెమ్మదికరమైన స్థితిలో ఉంటాడనేటువంటి నమ్మకం ఉంటుంది కాబట్టి. అందుకు అలాంటి పరిస్థితి లేని వాళ్ళకి, అసలు మరణం తర్వాత జరిగేటువంటి సంగతుల గురించి అవగాహన లేని వాళ్ళకి భయం ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఉపదేశంలో అంగీకరించేటువంటి వారు ఎలాంటి కీడు వచ్చినా ఈ భూమి మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా ధైర్యంగా సురక్షితంగా జీవిస్తాడు, నెమ్మదిగా జీవిస్తాడు. మరి ఈ భూమి మీద దేవుని యొక్క ఉపదేశంలో కానీ, ఆయన మాటలను కానీ, ఆయన ఆజ్ఞలను కానీ అందరూ అంగీకరిస్తున్నారా? అందరూ అంగీకరిస్తున్నారా? అంగీకరించని వాళ్ళు కూడా ఉన్నారా? సింపుల్గా దేవుణ్ణి అందరూ అంగీకరిస్తున్నారా? అంగీకరించని వారు కూడా ఉన్నారా? ఉన్నారు. అమ్మ మీరని చెప్పండి. దేవుణ్ణి అందరూ అంగీకరిస్తున్నారా? అంగీకరించిన వారు కూడా ఉన్నారా? అంగీకరించిన వారు కూడా ఉన్నారు. మరి ఎవరు అంగీకరించట్లేదు? ఎవరు అంగీకరించట్లేదంటే దేవుణ్ణి తిరస్కరిస్తున్నారంటే ఎవరో. 1వ అధ్యాయం, ఇక్కడ సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, అది ఈ భూమి మీద మూర్ఖులంట దేవుని యొక్క ఉపదేశములను తిరస్కరిస్తున్నారు, త్రోసేస్తున్నారు. మూర్ఖులని ఎవరిని అంటారండి? బాబు, ఈ భూమి మీద నీ జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంది, దానివల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, నువ్వు ఇలా ఉండకూడదు, ఇది సరైన మార్గం అని ఎవరికైతే చెప్తామో, చెప్పిన తర్వాత పదే పదే వారు వినకుండా అదే మార్గాన వెళ్తూ ఉంటే, 10 సార్లు చెప్పినా, 20 సార్లు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మారకుండా తమకు నచ్చినటువంటి వంకర మార్గాల్లో వెళ్ళేవారిని ఏం చేస్తామండి? మూర్ఖులు అంటాం. అంటే పలుమార్లు చెప్పిన విన్నప్పటికీ మాటకు లోబడినటువంటి వారిని మనం మూర్ఖులు అంటాం. కాబట్టి ఈ మూర్ఖులు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క ఆజ్ఞలకి, ఆయన బోధలకి లోబడుతున్నారా? తిరస్కరిస్తున్నారా? తిరస్కరిస్తున్నారు. వెరీ గుడ్. మరి కాబట్టి ఈ భూమి మీద మన యొక్క మనసు వేటి మీద ఉంచమంటున్నాడు దేవుడు. ఇక్కడ 23వ అధ్యాయంలో సామెతల గ్రంథము 23వ అధ్యాయము సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో మన మనసు ఏం చేయమంటున్నాడంటే 23వ అధ్యాయం 12వ వచనం.
సామెతల గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం. ఉపదేశముల మీద మనసును ఉంచుము. అంటే ఈ భూమి మీద దేవుని యొక్క సంకల్పం ఏంటి, ఆయన అసలు ఏం చేశాడు, ఈ సృష్టికి మూలం ఎవరు, ఈ భూమి మీదకి మనం రావటానికి కారణం ఏంటి, అదన్నిటిని కూడా తెలుసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఎందుకు వచ్చాడు, వచ్చి ఏం చేశాడు, మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని తలపోసుకొనుచు ఆ కార్యముల మీద వేటిని ఉంచమంటున్నారు, మన యొక్క మనసును వాటి మీద ఉంచమంటున్నాడు. వాటి మీద ఉంచుతున్నామా, ఏదో సాధారణంగా భావించి వాటి మీద ఉంచుతున్నామండి. ఎక్కువగా ఈ పల్లెటూరులో కనుక మనం చూస్తే ఉదయం అయితే ఏదైనా పని ఉంటే పనులకు వెళ్ళి వస్తుంటారు. సాయంత్రం టైంలో ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒక చోట చేరతారండి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళ ఇళ్ళు ఏం జరుగుతుంది, ఇవే ఆలోచిస్తూ ఉంటారు. కానీ మన ఇంట్లో ఏం జరుగుతుందో ఆలోచించుకోరు. అందుకే ఈ భూమి మీద వేటి మీద మనసు ఉంచమంటున్నారు, దేవుని యొక్క మాటలు, ఆయన ఆజ్ఞలు, యేసుక్రీస్తు ప్రభువు అసలు మనకి ఏం బోధించాడు, మనం ఆ విధంగా ఉంటున్నామా లేదా, ఆ విధంగా బ్రతుకుతున్నామా లేదా, ఎప్పటికప్పుడు మన యొక్క జీవితాన్ని క్రాస్ చెక్ చేసుకొని దేవుడి ఎదుట సమ్మతిపరుచుకుంటున్నామా లేదా, వీటి మీద మన మనసు ఉండాలి. సరదాగా కొంచెంసేపు కూర్చోవచ్చు, లేచి వెళ్ళిపోవచ్చు అండి. అంతేగాని ఒక్కడే కూర్చొని పక్కన వాళ్ళ మీద వ్యతిరేకంగా చాలా వ్యంగ్యంగా మాట్లాడటానికి ఆ బృందంలో మనం చేరకూడదు. అది చాలా ఇబ్బందికర పరిస్థితి. అక్కడ నీ ముందు నిన్ను పొగిడిన వాళ్ళు వేరే చోడపోయి పక్కన కూర్చొని నీ మీద కూడా బురద జల్లుతారు. కాబట్టి ఈ భూమి మీద మన మనసు ఆయన ఉపదేశాల మీద, ఆయన వాక్యాల మీద, ఆయన మాటల మీద మనం మన మనసును కేంద్రీకరించాలి. మరి ఫైనల్గా దేవుడు చెప్తున్నాడు, ఈ ఉపదేశాలన్నింటినీ కూడా చెప్పాడు. అసలు ఉపదేశం అంటే ఏంది, ఆ ఉపదేశాల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ ఉపదేశముల పట్ల క్రైస్తవం అనేటువంటి మన యొక్క వైఖరి ఎలా ఉండాలి, మరి ఆ ఉపదేశాలను కనుక అంగీకరించినట్లయితే వారి స్థితి ఎలా ఉంటుందో మరి మనం చూసాం. మరి దీనంతటి ఉపదేశముల యొక్క అంతటి యొక్క సారాంశం ఏదో ఒక మాట చెప్తున్నాడు దేవుడు. ఏంటయ్యా అంటే, ఈ ఉపదేశముల యొక్క సారాంశం ఏంటయ్యా అంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, 5-6 వచనాలు చూస్తే, ఈ తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, ఈ ఉపదేశములు అంతటి యొక్క సారాంశం, లేకపోతే ఈ ఉపదేశములు చెప్పడం యొక్క దాని అంత భావం ఏంటయ్యా అంటే సింపుల్గా చెప్పేస్తున్నాడు. 1వ అధ్యాయము 5వ వచనం, ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి, అది ఈ ఉపదేశములు బోధించడం, దేవుడు చెప్పడం వెనుక ప్రధానమైనటువంటి సారాంశం ఏంటంటే అంటే, నెంబర్ 1, హృదయము పవిత్రంగా ఉండాలి. అందుకే మొదటిగానే చెప్పాడు దేవుడు, నేను ఎలా ఉన్నానో మీరును అలాగే ఉండండి అంటున్నాడు. హృదయం పవిత్రంగా ఉండాలి. మన మనస్సాక్షి ఎలా ఉండాలండి, మంచి మనస్సాక్షి ఉండాలి. మనం ఏదైనా కార్యం చేస్తే, లేకపోతే మనం ఏదైనా ఎదుటివారితో మాట్లాడినప్పుడు, నువ్వు ఈ విధంగా మాట్లాడావే, నువ్వు ఈ విధంగా పనిచేసావే, మన మనస్సాక్షి మనల్నే గద్దించకూడదండి. అది ఇంకా బహుశ్రమ. మన మనస్సాక్షి మనల్నే గద్దించడం అంటే మనం బ్రతకలేం. కాబట్టి మన మనస్సాక్షి మంచిగా ఉండాలి. నిష్కపటమైనటువంటి విశ్వాసం ఉండాలి. అంటే మనలో కపటం అనేది ఉండకూడదు. అంటే దేనినో ఆశించి మనం దేవుని యొద్దకు రాకూడదు. ఆయన మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు, నిత్యజీవం అనేటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు.
కాబట్టి ఈ భూమి మీద మనం నెమ్మదిగా ఆయన కోరుకున్నటువంటి మార్గంలో నడవాలని చెప్పే ఉద్దేశంతో దేవుని యొద్దకు రావాలి. మన విశ్వాస విషయంలో కపటం అనేది ఉండకూడదు. ఇస్కరియోతు యోధాలాగా అసలు డబ్బు సంచి కోసం, లేకపోతే నాకు అది వస్తుందనో ఇది వస్తుందనో దానికోసం కాదండి. చక్కగా ఈ దేవుని ఉపదేశంలో వెనక ఉద్దేశం ఏంటి అంటే, దాని వెనక సారాంశం ఏంటంటే, పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ. ఫైనల్గా దేవుని ప్రేమ, ప్రతిఫలం ఆశించినటువంటి ప్రేమ, అగాపే ప్రేమ అంటారు దాన్ని. ఆ స్థితికి మనం చేరాలి. మరి కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటికైనాను నిశ్చయం వాటికైనా రూఢిగా పలుకు వాటినైనా గ్రహింపకపోయి ధర్మశాస్త్రోపదేశులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. కాబట్టి మన విశ్వాసమైనటువంటి జీవితంలో మనము కూడా వెనక్కి తిరగకుండా దేవుని యొక్క ఉపదేశంలో వెనక సారాంశాన్ని అంతటిని కూడా మన హృదయాల్లో భద్రపెట్టుకొని చక్కగా ఆయన మరి ఈ భూమి మీద మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో మరణ పర్యాంతం వరకు అలా ఉండాలని చెప్పేసి ఈ కొద్ది మాటల ద్వారా వాక్యాల ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ చక్కగా అవకాశం ఇచ్చిన సహోదరులకి సంఘానికి వందనాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.